దావీదుల యేసన్న గారు ఒకసారి యేసన్న గారి గురించి ప్రచారం అంట. యేసన్న గారి కాళ్ళు విరిగిపోయింది, ప్రమాదంలో యాక్సిడెంట్లో కాళ్ళు విరిగిపోయింది. ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా అంతా ఉంది కనుక ఏంటంటే ఊరంతా తెలిసిపోతుంది. మనం దగ్గామనుకోండి, అబ్రహాం గారు దగ్గాడు అని చెప్పి ఊరంతా ప్రచారం చేసేస్తారు. అప్పట్లో పెద్దగా తెలియదు కదండి, సోషల్ మీడియా అంత డెవలప్ అవ్వలేని రోజుల్లో యేసన్న గారు కాళ్ళు విరిగిపోయిందని యేసన్న గారి గురించి ప్రచారాలు చేసేసారంట. ఊరంతా తెలిసిపోయింది. యేసన్న గారు ఒక ఎర్లీ మార్నింగ్ కాదు కానీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్టు ఇట్లా కుర్చీలో కూర్చొని ముందు ఒక బల్ల వేశారు. బల్ల మీద బ్రేక్ఫాస్ట్ పెట్టుకుని ఆయన టిఫిన్ చేస్తుంటే గ్రామాలు లేమల్లె పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గుంపులుగా యేసన్న గారిని చూడడానికి వచ్చారంట. పబ్లిక్ ఆయన కాళ్ళు ఇరిగిపోయిందని ప్రకటించేశారు. సరే, అందరూ వచ్చారు. అన్న కూడా కూర్చొని ఉన్నాడు. అందరూ అనుకోరు నిజంగానే యేసన్న గారి కాళ్ళు విరిగిపోయిందామని అడగలేక ఏడుస్తున్నారంట. అందరూ ఏడుస్తుంటే ఎవరో పోయారనుకున్న యేసన్న గారు ఆయన కూడా సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఆయన ఏడవడం ప్రారంభించారంట. వాళ్ళు ఏడవడం, ఈయన ఏడవడం, వాళ్ళు ఏడవడం, వీళ్ళు ఏడవడం, అన్న ఏడవడం, వాళ్ళు ఏడవడం, ఇలాగే జరిగిపోతుంటే కొద్దిసేపు అయిన తర్వాత ఎంతసేపు ఏడుస్తారు చెప్పండి? ఏడుపుకు ఒక ముగింపు ఉంటుంది కదా. ఎంత పెద్ద ఏడ్చే దాంట్లో పట్టాలు పొందిన వాళ్ళైనా దానికి ఒక ముగింపు ఉంటుంది కదా. ఆ తర్వాత యేసన్న గారు సరే వీళ్ళు ఆపేటట్లేరులే అని యేసన్న గారు లేచి చేతులు కడుక్కుందామని పక్కకి వెళ్ళారంట. దెబ్బకి ఏడుపంతా ఆగిపోయిందంట అందరికి. ఏంటి అంటే, అన్న మీ కాళ్ళు ఇరగలేదంటే, నా కాళ్ళు ఇరిగిందని ఎవరు చెప్పారంటే, మేము ఇప్పటివరకు ఏడ్చింది మీకోసమే అన్నారంట. లేదు నాకు బాగానే ఉందనంటే, అప్పుడు అన్న ఇలా మా ఊర్లో ఒక పాస్టర్ గారి గురించి ఇలా మీ గురించి మీ కాళ్ళు ఇరిగిపోయింది, ఇంకా మీరు నడవలేరని, ఇంకా కష్టమే, ఇంకా జీవితకాలం అంతా కుర్చీలోనే ఉండాలని ఇలా అంతా చెప్పారు. అందుకే మేము అందరూ ఏడ్చుకుంటూ మేము ఓదార్చాలని వచ్చారంటే, సర్లే వస్తే వచ్చారని అందరి కోసం యేసన్న గారు ప్రార్థన చేసి నేను బాగానే ఉన్నానులే ప్రేయర్ చేయండి అని చెప్పేసి వెళ్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు అందరూ యేసన్న గారు ఇంకా లేరు కదని యేసన్న గారి కోసం చివరి చందాలు తెచ్చినట్టున్నారు. వాళ్ళందరూ ఆ చందాలు ఇచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళారంట. అవన్నీ పోగు చేస్తే ఆ రోజుల్లో సిస్టర్స్ నీళ్ళ కోసం చాలా కష్టపడేవాళ్ళంట. ఎక్కడో దూరంగా వెళ్ళి నీళ్లు తీసుకురావాల్సి వచ్చి ఉండేదంట. అండ్ మోటార్ లేదంట. అంటే మోటార్ ఉంటే వాటర్ పైకి ట్యాంక్కి నింపడానికి మోటార్ ఉంటే మంచిది కదని ఇప్పుడు నుండో ప్రేయర్ చేస్తున్నారంట. సరే వాళ్ళు ఇచ్చిన కొంచెం ఆ డబ్బులన్నీ పోగు చేస్తే ఒక పెద్ద అమౌంట్ అయిందంట. ఆ అమౌంట్ పెట్టి ఒక మోటారు కొన్నారంట. యేసన్న గారు అంటారు, ఆడెవడో నాకు మంచిగా చేశాడు, ప్రైజ్ లార్డ్. ఇంత డబ్బులు రావాలంటే నాకు ఎంత సమయం పట్టేదో, దేవుడు చూడు వాడి ద్వారా ప్రచారం చేయించి ఈ ప్రజలందరినీ పోగు చేయించి ఈ మందిరంలో ఉన్న ఈ ఆడపిల్లలు కష్టపడుతున్నారు కనుక వాళ్ళకి నీళ్ళకి ఉపయోగపడేటట్లు ఒక మోటార్ కొన్నానని అన్న ఆ రోజులో సాక్ష్యం చెప్పాడు. కొన్నిసార్లు మనుషులు మనల్ని దూషించి మనల్ని గురించి చెడుగా మాట్లాడినా, మనల్ని గురించి దుష్టప్రచారం చేసినా కూడా ప్రతి కీడు చాటున తన ప్రజల కోసం మేలు దాచిపెట్టుంటాడు. ఆయన దాచిపెట్టు